గత ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసి కులాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసిందని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అందుకే గత ఎలక్షన్లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీని కలిశామని, అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారని వివరించారు. కానీ ఇప్పటికీ బీసీల వాటాపై సరైన క్లారిటీ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఈ ప్రభుత్వంలో జరగకుండా చూడాలని, అందుకోసం బీసీ సంఘం నాయకులందరూ కూడా అందరం కలిసి సోమవారం గవర్నర్ను కలుస్తామని శ్రీనివాస్ గౌడ్ వివరించారు. కులగణన 10 నెలల నుంచి అదిగో కులగణన, ఇదిగో కులగణన, రేపే చేస్తాం, ఎల్లుండే చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు పదే మాటలు చెప్తున్నారు. వస్తున్నటువంటి బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని, బీసీలలో వస్తున్నటువంటి ఉద్యమాన్ని నీరుగార్చడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారనడానికి మేము 2-3 ప్రధాన సాక్ష్యాలుగా మీ ముందు పెడతాం. ఈ రోజు ఇప్పుడు చరిత్ర, అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, గత చరిత్రను ఒకసారి అధ్యయనం చేస్తే భవిష్యత్ తరాలు చరిత్ర నిర్మించడానికి అదొకటి ఉపయోగపడుతుంది. ఇవాళ కేసీఆర్ గొర్రెలు బర్రెలతో పాటు బీసీలను 34% రిజర్వేషన్లను తగ్గించి 18%కి ఇచ్చినందుకే బీసీ సమాజం అంతా తిరుగుబాటు చేసి బీసీ సమాజం అంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేస్తే ఇవాళ చింతమడకకే పరిమితం అయిపోయాడు. ఇలా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఏదో ప్రజారంజనతోటి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మొత్తం ప్రపంచంలా ఒక సునామీ లాగా ఈ ప్రభుత్వం రాలే. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఎట్లొచ్చింది? మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం, బీసీ రిజర్వేషన్లు పెంచుతాము అని చెప్పి స్పష్టంగా చెప్తే బీసీ కులాలు మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసారు. వచ్చిన తర్వాత డిసెంబర్ 7వ తేదీ నాడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ అక్టోబర్ 6వ తేదీ, అంటే కరెక్ట్ 10 నెలలు అయింది. 10 నెలల కాలానికి మేము 10 నెలలుగా మేము ప్రభుత్వాన్ని వెంటబడుతూనే ఉంటున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 6 నెలల్లో కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి మాట ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ గవర్నర్ కలిసిన తర్వాత త్వరగా సరైన స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలతో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తామని బీసీ సంఘం నాయకులు కోరారు. సమగ్ర కులగణన జరగాలి. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు మాకు మాట ఇచ్చిండ్రు. కానీ భారతదేశం అంతా రాహుల్ గాంధీ ఏమో కులగణన జరిపిస్తా, మీరెంతో మీకంతా అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కులగణనను జీవోలకే పరిమితం చేస్తుంది. ఇక్కడ కులగణన జరగడం లేదు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసి కూడా ఇప్పటికి 26 రోజులు అవుతుంది. అందుకే మా పోరాటము పునఃప్రారంభించినాము. ఈసారి ఆషామాషిగా ఉండదు. రేపే గవర్నర్ గారి అపాయింట్మెంట్ కోరినాము. దాని తర్వాత మేము అన్ని సంఘాలలో కూడా చర్చించే అంశాలు సమగ్ర కులగణన ముఖ్య ఉద్దేశము. ఈడబ్ల్యూఎస్ మహిళలకు రిజర్వేషన్ కల్పించారు, కానీ అందులో మా బీసీ మహిళల వాటా ఎంతో తేల్చాలని మేము భారతదేశం అంతటా పోరాటం చేస్తాము. బీసీ ప్రధానమంత్రి అయ్యుండి కూడా కులగణనకు కేరళలోనేమో ఆర్ఎస్ఎస్ కులగణన జరిపిస్తా అని తీర్మానం చేసింది. కానీ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, బీసీ ప్రధానమంత్రి ఉన్నా కూడా కులగణన జరపడం లేదు. కాబట్టి మా జాతీయ సంఘం శ్రీనివాస్ గౌడ్ ద్వారా మరియు అన్ని సంఘాలను కలుపుకొని మేము రేపు గవర్నర్ గారి కలిసిన తర్వాత మా ప్రణాళిక సిద్ధం చేసినాము. మరి రాహుల్ గాంధీ గారు మరి ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు మరి హామీ ఇచ్చారు. మరి బీసీ కులగణన చేపిస్తాము, బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము, 42% పెంచుతామని చెప్పారండి. ఆ మాట తప్పకుండా మరి వాళ్ళు ఎప్పుడైతే హామీ ఇచ్చారో, మరి మా జాతీయ అధ్యక్షుల వారు మేము కలిసికట్టుగా పోయినప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఇప్పుడు ఇక్కడ ఏర్పడ్డ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామండి. తూచా తప్పకుండా. ఎందుకంటే జియో 26 తీశారు, జియో చూపిస్తున్నారు, మాకు మీ జియో తీసాము, మీకు కులగణన చేస్తామని చెప్పి. మరి జియో తీసి దానికి ఒక 150 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ వర్క్ కాలేదండి, వర్క్ స్టార్ట్ చేయడం లేదు. దాదాపు 10 నెలలు అయింది, 10 నెలల నుంచి ఇంప్లిమెంట్ చేయడం లేదు. అది తక్షణమే చేయాలి. మరి చేయని ఎడలా మేమంతా బీసీలు అంతా మేమేమి ఎంపీ సీట్లు అడుగుతలేము, ఎమ్మెల్యే సీట్లు అడుగుతలేము, మేము పార్లమెంట్ స్థానం పోతాం అంటలేమండి. స్థానిక సంస్థలో ఒక సర్పంచ్, వార్డు మెంబరు, కౌన్సిలరు, చిన్న చిన్న పోస్టుల్లో మా కులాలు పోవద్దా? మేము రాజ్యాధికారం రావద్దా?